హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందైతే కొంచెం మేగడంతా వేసుకుని మజ్జిగ అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఈ సేమ్ సాంబార్కి వేసుకున్నట్టే వేసుకోవాలి. అన్నీ కూడా సొరకాయ, ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ, పచ్చిమిరకాయలు సేమ్ అంతే సాంబార్కి వేసుకున్నట్టే అన్నీని. కాకపోతే మనం మజ్జిగతో పెట్టుకుంటాం. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. ఇవన్నీ అయితే కొంచెం విడిగా ఉప్పేసి ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన తర్వాత ఆ పొయ్యి సౌండ్ వస్తుందని నేను అన్నిసార్లు గిన్నె తీసి చూసాను. మజ్జిగ అంతా ఎన్నపోసి వచ్చేసిన తర్వాత మజ్జిగ ఎన్నపోసి తీసేసుకుని మనం మజ్జిగలో అయితే కొంచెం శనగపిండి కలుపుకోవాలి. శనగపిండి కలుపుకొని కొంచెం నేనైతే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను, కొంచెమే కారం వేసాను అందులో. ఇది కూరగాయల ముక్కల్లో అయితే ఎక్కువ పచ్చిమిరకాయలే బాగుంటాయి. కారం అనేది మీ ఇష్టం. అది ఈ శనగపిండి మజ్జిగలో కలిపేసిన తర్వాత మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి మజ్జిగ. అందులో నేను ఉప్పు వేయలేదు, అందుకే ముక్కల్లోనే వేసాను. ఎందుకంటే ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోయినట్టు వచ్చింది. అందుకే కొంచెం శనగపిండి అయితే నేను కలిపేసి ఒక పక్కన ఎనపూస అయితే కూడా కాసేసాను. నెయ్యి అయితే బాగా వచ్చింది. నేను ఆ గరిటె అందులో పెట్టేస్తాను, ఎందుకంటే వేడికి మొత్తం వచ్చేస్తుంది కదా అని. చూడండి, శనగపిండి కలిపి వేసేసిన తర్వాత అది పొయ్యి మీద పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో అయితే పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే మళ్ళీ ఇరిగిపోయినట్టు వచ్చింది. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని కొంచెం పసుపు అన్నీ వేసుకోవాలి. లాస్ట్లో ఆ ముక్కల్లో ఈ మజ్జిగ పోసేసిన తర్వాతే మనం ఉప్పు అది చూసుకోవాలి. మజ్జిగలో అయితే ఉప్పు వేసుకుని అయితే కలుపుకోవద్దు, ఎందుకంటే ఇరిగిపోయినట్టు వచ్చింది. పొయ్యి మీద పెడుతున్నాం కదా, అందుకే శనగపిండి కూడా వేసేది ఇరక్కండానే. ముక్కలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి. కుక్కర్లో కూడా పెట్టచ్చు. కుక్కర్లో ఎందుకంటే మజ్జిగ పులుసుకి అంత బాగోదు, మరి మెత్తగా అయిపోతుందని నేను కుక్కర్లో పెట్టలేదు, విడిగానే ఉడకబెట్టాను. ఇంక మజ్జిగ అందులో పోసేసుకోవాలి. ఫస్ట్ పోసాను, చెయ్యి అంతా ఆవిరి పెట్టేసింది. ఇంకెమ్మటే మళ్ళీ అంటే ఫోను చేత్తో పట్టుకున్నాను, చేత్తో తీస్తున్నాను కదా వీడియో, అందుకుని ఇంకా అట్లా అయ్యింది. చెయ్యి అంతా కొంచెం చాలా ఇది వచ్చేసింది అసలు. చూడండి, ఒకసారి అయితే మజ్జిగ పోసేసాను. అందులో పోసిన తర్వాత కలుపుకోవాలి. అప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. ముక్కలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నీ కూడా. ఎంత కలర్ఫుల్గా ఉందో మజ్జిగ పులుసు, చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ ట్రై చేయండి, కమ్మగా ఉంటుంది. కొంచెం శనగపిండి అయితే యాడ్ చేసుకోండి. శనగపిండి లేకుండా అయితే వద్దు, శనగపిండి వేస్తేనే మజ్జిగ ఇరగకుండా వస్తుంది. నేనైతే తాలింపు వేసేసాను. తాలింపు కూడా సేమ్ సాంబార్కి వేసుకున్నట్టే తాలింపు అయితేనే వేసేసిన తర్వాత ఇలా ఉంటుంది. సరే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ మజ్జిగ పులుసు అయితే ఒకసారి అయితే చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. తాలింపు వేసినట్టు ఒక నిమిషం మూత పెట్టేసి మళ్ళీ తీసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ చేయండి.